హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్టుగానే ఇక పెన్షన్ 4000 పెంపు, అదేవిధంగా 6000 పెంపు పైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా. అయితే తాజాగా వచ్చేసి మరి పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పెంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే 21 తారీఖు నుంచి నెల కూడా ముగుస్తుంది, తర్వాత కొత్త నెల అయితే వచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడెంట్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. చేయూత పెన్షన్ పథకంలో భాగంగా దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు కదా. సో వాటిని 6016 రూపాయలు ఇప్పుడు పెరిగే అవకాశాలు అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ 4000 పొందే ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారు. వృద్ధులు, వితంతులు, కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ వర్కర్లు, బీడీ టేకేదారులు, డయాలసిస్, హెచ్ఐవి రోగులు వంటి మహిళలు పొందుతున్న పింఛన్లు 2016 రూపాయల నుంచి దాదాపుగా 3016 రూపాయలు అనేది పెరగనున్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. దీంతో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సో ప్రతి జిల్లాకు ఇలా పెంచి ఇవ్వబోతున్నారన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో 8 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. వాటినే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. చాలామంది 57 ఏళ్ళు నిండిన వారు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న మంజూరు కావడం లేదు. దీంతో కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తుందనే దానిపైన దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి జిల్లాలో కూడా ఇలా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం ఇటీవల కాలంలోనే చెప్తూ వస్తుందన్నమాట, పెన్షన్లు మేము పెంచి ఇస్తామని చెప్పేసి. అది ఎంత మేరకు పెంచి ఇవ్వబోతున్నారు దానిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 1000 రూపాయలు పెంచి ఇక 3016 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి 5016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. చూడాలి మరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర కొత్త వారికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి పాత పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అందులో అనర్హులు చాలామంది అయితే ఉన్నారనమాట. కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారు, కొంతమంది ఏమో ఫేక్ సర్టిఫికేట్లు, కొంతమంది ఏమో తప్పుడు అడ్రస్, అసలు అనర్హులు ఉన్నప్పటికీ కూడా పెన్షన్ పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఇలా ప్రతి నెల గుర్తించడం మాన్యువల్గా సాధ్యం కావడం లేదని చెప్పేసి ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఏఐకి అప్పగించడం జరిగిందనమాట. సో దీనివల్ల అనర్హులు తొలగిపోతారు. కొత్త వారికి పెన్షన్లు అన్ని రకాల కోణాల్లో వెరిఫై చేసిన తర్వాత పెన్షన్లు అనేది అందించబోతున్నారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ ప్రతి ఒక్క తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో 11 రకాల పెన్షన్లు 43 లక్షల మంది అయితే తీసుకుంటున్నారు కదా. కొత్త వారికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచిన తర్వాత కొత్త పెన్షన్లు మనకు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏదైతే డేటా కూడా వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతాయి అనమాట. ఈ నెల పెన్షన్లు అనేది తీసుకున్నారు కదా, చాలామంది తీసుకోకపోతే వచ్చిన నెల 5 తారీఖు వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత మనకు పెన్షన్లు అనేది ఇక బంద్ చేయడం జరుగుతుంది. చాలా వరకు తీసుకున్నారు, 90%. కొన్ని జిల్లాలు మాత్రం ఇంకా తీసుకోలేదన్నమాట. తీసుకున్న వారు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఎదురు చూస్తున్నారు. మాకు 57 సంవత్సరాలు ఎప్పుడో వచ్చింది, అయినప్పటికీ పెన్షన్ కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా లేదు. ఈ వెబ్సైట్ కూడా ఆన్ చేయబోతున్నారు అన్నమాట. మీ సేవ ద్వారా దరఖాస్తులకు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట మనకు.